నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్నకు 4 టన్నుల కూరగాయలు మొక్కు తీర్చుకున్న నాలం రోషయ్య, సుజాత దంపతులు. సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు, ప్రధాన వక్తగా బీపీ మండల్ యాదవ్ మన్వడు ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ రాక. నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ వివరిస్తాం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్గా పనిచేసిన నాలం సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలం లక్ష్మీ సూర్యనారాయణ రోషయ్య దంపతులు 4 టన్నుల కూరగాయల్ని అన్నదాన కార్యక్రమం నిమిత్తం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పంపించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్గా సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన స్వామివారికి అన్నదానం నిమిత్తం కూరగాయలు అందిస్తామని నాలం రోషయ్య సుజాతలు మొక్కుకున్నారు. ఈ మేరకు మొక్కు తీర్చుకుంటూ 4 టన్నుల కూరగాయలతో బుధవారం బయలుదేరిన వాహనాన్ని పాలచెర్ల గ్రామంలోని కోదండ రామాలయం వద్ద నుండి సూర్య ఉపాసకులు వడ్డల కుమార్ శర్మ, కొత్తూరి అన్నపూర్ణయ్య శర్మ, అనిల్ శర్మలు ప్రారంభించారు. నాలం రోషయ్య సుజాత దంపతులచే గత మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూరగాయలు అన్నదాన సత్రాన్ని సమర్పించడం జరిగింది. అదే ఈ మాసంలో ఆయన 2 మొక్కుగా పెట్టుకున్నారు. ఒకటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, 2 ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల పూర్తయి ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి 4 టన్నుల కూరగాయలు సమర్పించాలనే సదుద్దేశంతో, అంటే ఆయన ఒక్కళ్ళే పొందాలని కాదు, 10 మంది అన్నం తింటే ఆ ప్రసాదం చేత 10 మంది తరిస్తారనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి పాలచెర్ల రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు వాహనాన్ని తరలించడం జరుగుతుంది. గోవిందా. నమస్కారం, నా పేరు నాలం రోషయ్య. మా మిస్సెస్ శ్రీమతి కృష్ణవీర సుబ్బలక్ష్మి సుజాత. మా నాలం సూర్య లక్ష్మీనారాయణ నా పేరు, నా అలియాస్ రోషయ్య అంటారు. అలాగే మా మిస్సెస్ కృష్ణవీర సుబ్బలక్ష్మి సుజాత. మా మిస్సెస్ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేసింది. నేను రాజమండ్రి వ్యవసాయ కమిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో మాకింతటి కార్యక్రమం ఇచ్చిన నా పాలచెర్ల గ్రామ ప్రజలకు, నా తోటి సోదరులకు, నా మిత్రులకు, అలాగే మా గురువర్యులు శ్రీ గంగిశెట్టి సోమేశ్వర గారు, ఇలా చాలామంది పాలచెర్లలో ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఇక్కడ ఉన్న మా శ్రీ కోదండ రామాలయం ఈ కమిటీ సభ్యులకు, పాలచెర్ల గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నా మొక్కుగా గత నెలలో శ్రీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి 3 నుంచి 4 టన్నులు పంపడం జరిగింది. ఇది 2వ మొక్కుగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సుమారు 4 టన్నుల కూరలు ఈరోజు పంపడం జరుగుతుంది. ఆ స్వామి అనుగ్రహంతో మా ఆరోగ్యం, మా కుటుంబం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పులే ద్విశత దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణారావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి ఘటన ఉన్న పూలే అంబేద్కర్ భవన్లో జరగనున్న ఈ సదస్సులో ప్రధాన వక్తగా బీసీ రిజర్వేషన్ల సిఫార్సు యోధుడు బీపీ మండల్ యాదవ్ మన్వడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. నమస్కారాలతో ఈరోజు పూలే అంబేద్కర్ భవన్లో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏప్రిల్ 11వ తేదీన భారత సామాజిక విప్లవోద్యమ పితామహులు రాష్ట్రపతి జ్యోతిబా పులే యొక్క 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన జరిగే కార్యక్రమాల గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఏప్రిల్ 11న పులే గారిది 199వ జన్మదినం అయింది. ఆ రోజు ఉదయం గవర్నమెంట్ ప్రోగ్రాం పులే విగ్రహం దగ్గర అక్కడ రోడ్డు మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలిసింది. మేము రిక్వెస్ట్ చేశాము. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుంది ఉదయం పూట.
సాయంత్రం 4 గంటలకి పూలే గారి ద్విశత జయంతి కార్యక్రమాన్ని మొదటి రోజులో భాగంగా అంటే సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాము. అందులో మొదటి రోజు ఏప్రిల్ 11న 4 గంటలకి ఒక రాష్ట్ర స్థాయి సెమినార్ని కండక్ట్ చేస్తున్నాము. ఆ సెమినార్లో కీనోట్ స్పీకర్గా భారతదేశంలో బీసీల జనగణన చేయడానికి మండల్ కమిషన్ అనే బీపీ మండల్ గారు 77లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయిన భారతదేశంలో బీసీలు 52% ఉన్నారని 40 రికమెండేషన్స్ ఆయన చేశారు. అందులో ఒకే ఒక రికమెండేషన్ అమలు చేశారు, అది కూడా అరకొరగాను. మిగిలిన రికమెండేషన్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మనమడు సురాజ్ మండల్ అని ఆయన ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని కీనోట్ స్పీకర్ కింద ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు ఆ రోజు. అలాగే తెలంగాణ నుంచి ఉద్యమకారుడు, పోరాట యోధుడు, కవి, రచయిత బిఎస్ రాములు గారు. బిఎస్ రాములు గారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1975 నుంచి 2007 వరకు పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన రిటైర్డ్ అయిన దగ్గర నుంచి కూడా జనం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి యోధుడు. ఆయన కూడా ఒక స్పీకర్ కింద విచ్చేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి, ఆయన కూడా ఒక స్పీకర్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా 3 రకాల అంశాల మీద, సామాజిక ఉద్యమానికి సంబంధించినటువంటి 3 అంశాల మీద ఆ రోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇందులోనే పూలే అంబేద్కర్ భవన్లోనే, ఇదే భవన్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మందిని ఇందులో గ్యాదర్ చేయాలని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందిని ఇన్వైట్ చేశాము, జిల్లా వ్యాప్తంగా ఇన్వైట్ చేశాము. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి కూడా మా నెట్వర్క్ ద్వారా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసినప్పుడు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి 50 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేశాము. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళ శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి మీ ద్వారా ఈ సెమినార్ని జయప్రదం చేయమని జనమందరికీ కూడా ఒక ఆహ్వానం ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్వరాజ్ గారు, అలాగే బిఎస్ రాములు గారు, పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి ఈ పూలే అంబేద్కర్ ఉద్యమాన్ని అసలు మేము ఎందుకు చేస్తున్నామో, దీని యొక్క టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి, ఇది ఎంతవరకు వచ్చిందనే విషయాల మీద, పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్పీకర్స్ మాట్లాడతారు. కాబట్టి దీని మీద అవగాహన కలిగించుకుని మెజారిటీ ప్రజలకి ఈ దేశంలో న్యాయం జరగడానికి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అందరూ రావాల్సిందని చెప్పేసి హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అనేక స్కూల్స్ని పెట్టారు. అలాగే అనేక ఉద్యమాలు చేశారు. అనేక ఉద్యమాలకు ఆయన భారతదేశంలో ఆద్యుడు. ఖాదీ ఉద్యమం కానీ, రైతుల కోసం కానీ, లేకపోతే కార్మికుల కోసం కానీ, లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి విధవులకి వాళ్ళకి ఇలాగే సెమినార్ కండక్ట్ చేయాలని, తర్వాత పూలే అంబేద్కర్లకు సంబంధించినటువంటి లిటరేచర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని, బుక్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ, అలాగే చిన్న చిన్న వీడియోల రూపంలో పూలే గారి చరిత్రను ప్రచారం చేయాలని, అలాగే అవకాశం ఉన్న చోట్ల పూలే గారికి సంబంధించినటువంటి నాటకాలను ప్రదర్శించడం కానీ, అలాగే మండల స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో పూలేని ప్రచారం చేయడానికి కార్నర్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని, పూలే అంబేద్కర్ భవన్లో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధానంగా పూలే గురించి, ఆయన చెప్పిన సిద్ధాంతం గురించి, ఆయన చేసిన పోరాటం గురించి చెప్తాం. ఆయనతో పాటు మిగిలిన 4 ఫాదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాము ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే అసలు 1827లో పుట్టినటువంటి పూలే 48లో ఉద్యమం స్టార్ట్ చేశారు. మొట్టమొదట స్కూల్ని స్థాపించారు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకి కనీస మానవ హక్కులు నిరాకరింపబడితే మన ధర్మశాస్త్ర ప్రకారం
మనకి పశువుల్లా ఎందుకున్నామంటే మనకు జ్ఞానం లేదని గ్రహించి, జ్ఞానం లేకపోవడానికి ప్రధానమైన కారణం చదువు లేకపోవడం అని రాజమండ్రి చాంటోరియం ఎదురుగా ఉన్న సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా మారిన 120 అడుగుల లోతు క్వారీ గోతుల్ని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మార్గంలో అధిక లోటుతో లారీలు, ఇతర భారీ వాహనాలు వెళ్లడం వల్ల రోడ్లు మరింత కోసుకుపోయి ఆ వాహనాలు క్వారీ గోతుల్లోకి దిగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో క్వారీ గోతులు 120 అడుగుల లోతుగా ఉండి ప్రమాదాలకు నిలువుగా మారని ఆయన పేర్కొన్నారు. వాళ్ళు పూర్తి చేస్తారండి. అంతే రోడ్డు ఇలాగ వెళ్ళకుండా చేస్తారు. చచ్చిపోతే పడితే పూడ్చాలా లేదంటే కింద నుంచి అన్నా కరెక్ట్గా వర్షాకాలం కూడేస్తాను అక్కడికి ఇక అక్కడ దాకా ఆగేద్దండి. మేము కలెక్టర్ గారు పెట్టాను సార్. ప్రజా సంస్థ పెట్టింది పరిష్కారం చేయడానికి కదా మరి పెట్టాము. మీ దగ్గరికి వచ్చింది, మీరు కాస్త ఇది చేసేస్తే ఈ ప్రమాదాలను ఎవరంటారు ఎదురనుకుంటుందండి. జగ్గంపేట నియోజకవర్గంలోని కాకుండా జిల్లాలోని పాలచెర్ల నాగేంద్ర చౌదరి పేరు తెలియని వారు ఉండరు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియని కలియుగ దానకరుడు నాగేంద్ర చౌదరి. గతంలో నుండి కూడా నాగేంద్ర చౌదరి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. రాజకీయ పరంగా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయంగా నిలుస్తున్నాయి. నాగేంద్ర చౌదరి చేస్తున్న విశేష సేవల్ని గుర్తించిన గత కలెక్టర్ షణ్మోహన్ ఆయన ఘనంగా సత్కరించారు. నాగేంద్ర గారు సార్ ఎలా చూడండి మీరు ఒకసారి. ఓకే మీరు మామూలుగా సార్ ఓం నమో సత్యదేవాయ నమః. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం తరపున మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం తరపున మా జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి ఆశీస్సులతో ఈరోజు నేను అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఈరోజు మన ప్రభుత్వం నివేదిక తెలియజేసింది. నేను మన కూటమి ప్రభుత్వ నాయకులకి,
చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మా జ్యోతుల్ నెహ్రూ గారికి, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నవరం దేవస్థానం అభివృద్ధికి నేను కృషి చేస్తానని, అలాగే నాకు ఏదైతే ఈ పదవిని నాకు ఈ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారో జ్యోతుల్ నెహ్రూ గారికి నేను అన్నవరం దేవస్థానం సత్యదేవునికి సేవ చేసుకుంటూ అక్కడ అభివృద్ధికి కృషి చేస్తూ మా ప్రియతమ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారికి నేను దేవస్థానం తరపున మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను దేవస్థానం పేరుకు మాత్రమే ట్రస్ట్ బోర్డు మెంబర్ని, అక్కడ జరిగి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మా ప్రియతమ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారికి తెలియజేస్తూ వారి సలహాలు సూచనల మేరకు నేను నడుచుకుంటూ దేవస్థానానికి నేను సేవ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓం నమో సత్యదేవాయ నమః. స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏప్రిల్ 11వ తేదీ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాకినాడ జిల్లాలోని ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, అందులో ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాలు, మల్లిసాలలో ఇండస్ట్రియల్ పార్క్, 16వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో బైపాస్ లేకుండా ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, ఏలేరు ఆయకట్టు 53,000 ఎకరాలకు సాగునీరు అందించాలని, ప్రభుత్వ భాగస్వామ్యంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు కిర్లంపూడి డిగ్రీ కాలేజ్ శాంక్షన్, ఎర్రిపాక ప్రభుత్వ ఆసుపత్రి రియాక్షన్, గోకవరంలో అగ్నిమాపక కేంద్రం తదితర 11 అంశాలని ముఖ్యమంత్రికి వివరించి ఆమోదించుకోవడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. పత్రికా సోదరులకి, నాతో ఉన్నటువంటి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశ సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి కేటాయించినటువంటి నిధుల మీద అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కలిపి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ సమీక్షలో తేలినటువంటి సారాంశం చూసుకుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ కాకుండా బడ్జెట్ అన్నప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ చూస్తే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి మన నియోజకవర్గానికి ప్రత్యేకించి వచ్చినటువంటి నిధులు చూస్తే, కేటాయింపులు చూస్తే 668 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇరిగేషన్కి కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఇరిగేషన్లో ఓఎండ్ఎంకి కానీ, అలాగే సంక్షేమానికి కానీ, వివిధ రంగాలన్నిటికీ కలిస్తే 668 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంత మొత్తం బడ్జెట్లో కేటాయింపు రావడం ఇదే మొట్టమొదటిసారి జగ్గంపేట నియోజకవర్గంలో. నేను చాలా గర్వంగా చెప్తాను. నాన్ బడ్జెట్ కేటాయింపులు చాలా తెచ్చాం, నేనే తెచ్చాను. ఇది ఈరోజు సమూలంగా అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అంటే శాసనసభ్యులతోటి
శాసనమండలి సభ్యులతోటి, ఎంపీ తోటి, రాజ్యసభ సభ్యులతోటి కలిపి కలెక్టరు, ఎస్పీ మొన్న 4వ తారీఖుని ప్రత్యేక సమావేశం జరగాల్సింది. అది పోస్ట్పోన్ అయినటువంటి సందర్భంలో రేపు 11వ తారీఖుకి కాకినాడ జిల్లా సమావేశాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించడం జరిగింది. ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3 ప్రతి నియోజకవర్గం నుంచి తెచ్చుకోండి అని చెప్పింది. మనకు ఆకలి ఎక్కువ, అవసరం ఎక్కువ, చెయ్యాలనే తపన ఎక్కువ. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే అది 3 ఇది 3. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడపల్లి వెంకన్నకు 4 టన్నుల కూరగాయలు మొక్కు తీర్చుకున్న నాలం రోషయ్య, సుజాత దంపతులు. సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు, ప్రధాన వక్తగా బీపీ మండల్ యాదవ్ మన్వడు ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ రాక. నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ వివరిస్తాం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.